ఏండోయ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? పోలండి బావా, మీ అందరూ బాగుండాలండి. అందులో నేను ఉండాలి మరి. ఇప్పుడు వేసవి వచ్చిందంటే పచ్చళ్ళ కాలం వచ్చేసినట్టే కదండి. ఓ అబ్బో, పచ్చళ్ళో పక్కన ఒడియాలో పక్కన హడావుడిగా పట్టుకుంటా ఉంటాం కదా. మామిడికాయల కన్నా ముందు ఉసిరికాయలు వచ్చేస్తాయి కదండి మరి. ఎంతకేనండి ఈ ఉసిరికాయలు నేను పచ్చడి కోసం తీసుకురాలేదండి. బాగా ముక్కలు కోసి ఎండబెట్టేసుకుని హెయిర్ కోసం పొడి చేసుకుందాం అనుకున్నానండి, తలకు పెట్టుకోవడానికని. తీరా తీసుకొచ్చాక నాకు ఐడియా వచ్చిందండి. ఉసిరికాయలు పచ్చడి అంటే చాలా పెద్ద పని కదా, సర్లే కాయలు ఉన్నాయి, దీన్ని పచ్చడి ఎలా పడతారని యూట్యూబ్లో చూశానండి. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారండి. అందులో ఒక బాగా ఈజీగా ఉన్న పద్ధతి ఒకటి వీడియో చూశాను. ఆ వీడియోని తీసుకున్నాండి. ఓరి ఇంతేనా, ఉసిరికాయ పచ్చడి అంటే పెద్ద బ్రహ్మాండం అనుకున్నానండి బాబా. ఏం లేదు, చాలా సింపుల్గా పెట్టేశారండి ఆవిడ. దాని వల్ల అయిపోయి మరి నేను కూడా ఉసిరికాయ పచ్చడి పట్టానండి. ఎలా పట్టానో చెప్తాను చూడండి. ఈ తెచ్చుకున్న ఉసిరికాయలు ఏమోనండి, ఆ గ్లాస్ తోటి 4 గ్లాసులు అయ్యాయండి. ఆ 4 గ్లాసులకినండి మెంతులునండి, ఆవాలను 2 స్పూన్లు ఆవాలు వేసానండి, 1 స్పూన్ మెంతులు వేసానండి. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని శుభ్రంగా తుడిచేసుకుని ఆయిల్లో ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన ఆయిల్లో ముక్కలు పక్కన పెట్టుకునండి, ఈ మెంతులును ఆవాలు కూడానండి వేపేసుకొని కొంచెం లైట్గా పొడి చేసుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు ఆ వేడిగా ఉన్న ఆయిల్లోను కూతంతా ఎంగో పొడి వేసేసుకోనండి, పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారుతుంది కదా, అందుకనమాట. ఇప్పుడు ఎందుకేనండి ఉసిరికాయలు ఓ అని ఆయిల్లో ఫ్రై చేసేయకూడదండి. ఒక 70-80% ఉడికేలాగా అండి ఫ్రై అయ్యాక తీసేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో చెప్తాను రండి. ఒక 100 గ్రాముల చింతపండు గుజ్జు తీసండి దగ్గరికి ఉడకబెట్టి పక్కన పెట్టానండి. ఇందాక మీకు చెప్పిన ఆవాలు మెంతులు పొడి చేసి పక్కన పెట్టానండి. 4 గ్లాసులు ఉసిరికాయలకినండి ఒక ఫుల్ గ్లాసు కారం అనండి, అర గ్లాసు ఉప్పు చెప్పారండి. అలాగే తీసుకున్నానండి నేను కూడాను. ఇదిగోండి ఒక్కొక్కటి ఈ ఉసిరికాయలు చల్లారాక కలుపుతున్నాను అనమాట అండి. ముందు కారం వేసానండి, తర్వాత చింతపండు గుజ్జు వేసాను, ఆ తర్వాతనేమోనండి ఉప్పు వేసాను అనమాట. ఆ తర్వాత పొడి చేసుకున్న ఆవాలు మెంతులు పొడి వేసేసానండి. వేసేసి స్పూన్ ఎట్టు కలుపుదాం అనుకున్నాను కానండి, అవి బావు మళ్ళీ ఇవన్నీ ముక్కలు అయిపోతాయేమో కాయలు మానేసని మళ్ళీ చూసండి చేత్తోనే కలిపేసానండి దగ్గరికి. ఏండోయ్, మీకు సంగతి చెప్పనా, నాకు ఈ ఆవకాయ పచ్చళ్ళు అరిసెలు అంటే తింటే బాగానే ఉంటుంది కానండి, చెయ్యాలంటే కూసంత భయం అండి. ఎందుకో తెలుసండి, ఆవకాయ పచ్చళ్ళు కానీ కుదరలేదనుకోండి పాడైపోతాయి కదా. పెట్టడం కుదరకపోతే నిల్వ ఆగదు. అరిసెలు ఏమనుకోండి, పాకం కుదరలేదనుకోండి మరి ముక్కలు చెక్కలు అయిపోతాయి కదా. అందుకని ఆ రెండిట్ల జోలికి వెళ్ళనండి. మా పిన్ని గారు ఒక ఆవిడ ఉన్నారండి, సంవత్సరానికి ఒకసారి ఆవిడే అన్ని చేసి పంపుతారనమాట. ఇదే ఫస్ట్ సారి అండి నేను ఇలా ఆవకాయ కలపడం. అది కూడా సులువుగా అనిపించింది కాబట్టి సర్లే చూద్దాం అనుకుని చేశానండి. భయపడితే ఎలా కుదురుతుంది, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి అలా చేసి పెట్టాలి కదా, నేర్చుకో అని ఎప్పుడు అంటా ఉండేవారండి మా పిన్ని గారు. ఇప్పుడు ఈ ఆవకాయ నేర్చుకుంటున్నాం కదండి, నెక్స్ట్ టైము మామిడికాయ ఆవకాయ కూడా పట్టేస్తారులేండి. ఒక్కొక్కటి నేర్చుకుంటానండి. మరి ఆడపిల్లలు ఉన్నారు కదా, చేసి పెట్టాలి కదండి. ఇప్పుడైతే అండి ఉసిరికాయ పచ్చడి మాత్రం బాగానే కుదిరిందండి. మరి ఇదిగోండి ఆయిల్ అంతా పోసాక ఇలా వచ్చిందండి. దీన్ని జాడీలోకి తెద్దాం అనుకున్నాను కానండి, మా ఇంట్లో ఉన్న జాడీకి చిల్లు పడిందండి. అందుకని అందులో మొక్కేసి పక్కన ఆడేసానండి. ఇంకా మా మావుళ్ళం జాతరలో మనం బేరం ఆడాం కానండి చిన్న జాడీలకి. అబ్బో, కేజీ పట్టి పచ్చడి జాడీ అండి ఒక 550 రూపాయలు చెప్పాడండి. మనమేమో అత్తమాట పచ్చళ్ళు పట్టాం కదా, మనకెందుకులే జాడీ అనుకునండి, వద్దులేరా బాబు అనుకుని వచ్చేసింది. ఇంక సర్లేనండి, ఈ ఇంట్లో ఎలాగో ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదానండి, ఒక డబ్బా తీసి అందులో సర్దేశాను అనమాట అండి. ఈ పచ్చడి అంటండి పట్టినరోజునే తినకూడదంటండి, 3 రోజులు బాగా మగ్గితే బాగుంటుందంటండి. అందుకని ప్లాస్టిక్ డబ్బాలో వేసేసండి మూతెట్టేసి పక్కన పెట్టేసానండి. మరి 3వ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసండి. 3వ రోజు అవగానేనండి ఇదిగో మూత తీసి చూసేటోడికి ఆయిల్ అంతా పైకి తేలిందండి. వేడిగా అన్నం వండేసుకున్నాను. మరి ఓ 2 ఉసిరికాయలు వేసుకుని ఎలా ఉందో చూద్దాం అనుకుని టెస్ట్ చేశానండి. అయ్యబోయ్, సూపర్గా వచ్చిందండి బాబు పచ్చడి. ఏంటి ఉసిరికాయ పచ్చడి ఇంత తేలిక,
అరే ఎన్నాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు అనిపించిందండి బాబా. ఆయ్ ఉసిరికాయ పచ్చడి మాత్రం సూపర్గా కుదిరిందండి మరి. మీకు ఎవరికన్నా కావాలనుకోండి వేడి వేడిగా అన్నం వండేసుకొని దాంట్లో కొంచెం ముద్దపప్పు నెయ్యి వేసుకొని వచ్చారంటే మరి తలకో స్పూన్ వేసేసండి రుచి చూపిస్తాను మరి. ఆయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఓ లైక్ ఇవ్వండి. బాగా నచ్చితే మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి. సులువుగా ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టాలి అని అనుకునేవాళ్ళు ఇది చూసుకొని పట్టేసుకోండి మరి. ఉంటానండి ఓయ్. అయ్